వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావనదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती भारती నిక్షేసజాడ్యాపహ. ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానముల రూపకుడై వప్పుచుయుండు అట్టి హరినే ప్రార్థ్యంతు సిద్ధుండనై. 2025 సంవత్సరం నవంబరు నెల 1వ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, ఈ మేషరాశి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. రాహు ఒక్కడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రాహువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. దీనివల్ల వచ్చే సమస్యలు ఏమిటి? చదువుకునే పిల్లలకు చదువు కష్టం. అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే, మరి డిసెంబరు 11కు కానీ డిసెంబర్ 5వ తారీఖు కానీ గురువు మారడు, కర్కాటకంలోనే ఉంటాడు. డిసెంబర్ నెల 5వ తారీఖు గురువు మిథునానికి వస్తాడు కర్కాటకం నుంచి. అతిచార మీద ముందుకు వెళ్ళిన గురువు వెనక్కి నవంబర్ నెల 5వ తారీఖు రోజున వస్తాడు. శని నవంబరు 27వ తారీఖు వక్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు. అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే, వ్యాపారస్తులుగా బాగున్నది కొంతవరకు, అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు. రాహు బాగున్నాడు, మీకు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తాయి. కానీ వచ్చేవి ఎన్ని వచ్చినా కూడా ఈ రాశి పరిస్థితి ఏంటంటే, 12ంట శని, 4ంట గురువు, 8ంట కుజుడు. ఈ గ్రహాల వల్ల వచ్చే పరిస్థితి ఏంటంటే, ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. ఈ 12ంట ఉన్న శని, 8ంట ఉన్నటువంటి కుజుడు, 4ంట ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం, విపరీతమైన సమస్యలు రావటం. ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం, బతకడం కూడా కష్టంగా ఉంటుంది. స్థానచలనం ధనక్షయం, ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం, డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయి దొరక ఇబ్బంది పడటం, ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది. అయితే రాహు 11ంట ఉన్నాడు, వ్యాపారం బాగానే ఉన్నది. అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్, మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ వ్యవసాయదారులకే బాగాలేదు. మరి శని కూడా పూర్తిగా బాగాలేడు, మరి గురువు బాగాలేడు, కుజుడు బాగాలేడు. ఉన్న గ్రహాలు రాహు రవి తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు.
దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి? విపరీతమైన ఖర్చులు, అనుకోని ఖర్చులు, అనారోగ్యాలు, సమస్యలు, కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా అవడానికి అవకాశం ఉంది. చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సి రావటం, ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా తల తాకట్టు పెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు తెచ్చి బాకీ తీర్చాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారంతో చెబుతున్నాం. దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే తారీఖు, నెల, సంవత్సరం, టైము, లేకపోతే అరిచేతులు హస్త సాముద్రిక ద్వారా కానీ ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది గోచారం, ఇంతవరకు చెప్పింది గోచారం, పూర్తిగా నష్టమే కనపడుతుంది. మరి గ్రహచారం అంటారు, పుట్టిన టైంని బట్టి గ్రహచారం. గోచారం 25 వంతులే, గ్రహచారం 75 వంతులు ఉంటుంది. దాంట్లో ఏదన్నా బాగుంటే మీకు అన్ని విధాల మంచి జరగడానికి అవకాశం ఉంది. కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు, సంపాదించుకున్న డబ్బులు, ఇవన్నీ చాలక ఇంకా అప్పులు, ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు, కష్టాలు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, యాక్సిడెంట్లు, ఇట్లాంటి సమస్యలన్నీ వచ్చి మరి మీ అవసరాలను ఆగిపోయి ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. 2025 సంవత్సరం 7వ రాశి తులారాశి. తులా వృషభ రాశి, వృషభయో తులా వృషభయో భృగు శుక్రుడు అధిపతి. శుక్రుడు లగ్నంలో బాగున్నాడు, శుక్రుడు బాగా ఉపయోగపడతాడు. శని బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, కేతు ఏకాదశిలో ఉన్నాడు. ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి 50 వంతులు బాగుంది. 4 గ్రహాలు బాగున్నాయి. 4 గ్రహాలు రాహు, కుజుడు, రవి. మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగా లేవు. రాహువు, కుజుడు, రవి, గురువు, ఈ 4 గ్రహాలు కూడా బాగుండకపోవటం చాలా కష్టదాయకం. మరి ఏమయ్యా పూర్తిగా బాగున్నదని ఏ రాశి చెప్పలేదనుకోబాకండి. ఎప్పుడు కూడా చెడుని ఆలోచించుకోవాలి. చెడుని ఆలోచించుకుంటేనే మంచిది. ఇప్పుడు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. పెద్ద పావుని చిన్న కర్రతో కానీ, చిన్న పావుని కానీ చిన్న కర్రతో కొడితే అది ఎదురు దిగితే కాటేస్తే మనం బతకం. అసలు పాము దొరికిపోవటమే పెద్ద నేరం. కొంతమంది చెబుతారు చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టరంటారు. అట్లాగే మీకున్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఇప్పుడు కుజుడు బాగాలేడు, రవి బాగాలేడు, రాహువు బాగాలేడు, కేతువు, శని బాగున్నాడు, బుధుడు వ్యాపారకారకుడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు వివాహానికి పనికొచ్చేవాడు. వివాహమైన వాళ్ళకి భార్య వల్ల బాగా కలిసిస్తుంది. మరి పెళ్లి కావటానికి మంచి సమయం, ఉద్యోగం రావడానికి కూడా బాగా అవకాశం. వ్యాపారాలు, నిత్యావసర వస్తువుల వ్యాపారం అంటే బియ్యం, పప్పు, ఉప్పు, కూరలు, ఇటువంటి వాటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా బాగుంది. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇంకా బాగుంది. స్టాక్ మార్కెట్ వాళ్ళకు కూడా చాలా విశేషమైన ఆదాయం వచ్చే లక్షణాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి, విదేశాల్లో వ్యాపారం చేసే వాళ్ళకి, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది. కుజుడు స్వక్షేత్రంలో ఉండటం, అయితే ద్వితీయంలో ధనస్థానంలో ఉండటం వ్యవసాయదారులు కూడా దాదాపు బాగుందని చెప్పాలి. బాగుండని గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా చేసుకుంటేనే మీరు బాగుపడతారు. స్వస్తి. ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడనివాడు, బాధపడనివాడు ఎవడు లేడు. అందరికీ బాధలు వచ్చినాయి. వర్షం వల్ల ఇబ్బంది పడనివాడు ఎవడు లేడు. ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ఏ ఉద్యోగం అయినా కానీ, బండి మీద కానీ, 2 వీలర్ మీద కానీ, 4 వీలర్ మీద కానీ పోతూ ఉంటే
డ్రైనేజ్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుకుపోయి ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లా, కూలి పనో ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పనే అవసరం లే. నిత్యం కూలి పని చేసుకునేవాడు వర్షంలో పని కుదరదు చేసుకుంటానికి కుదరదు. ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా. ఈ బాధలు ఎందుకు వచ్చినాయి అంటే యుద్ధం వచ్చింది. డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి. వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి. మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు. ఈ పెరిగిన దాన్ని ఎట్లా కొన్నాళ్ళు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరు దిక్కు? దేవుడే. దేవుణ్ణి పూజించక తప్పదు. ప్రతివాళ్ళు కూడా ఈశ్వరుని, విష్ణుమూర్తిని, ఇష్ట దైవాన్ని, తల్లిదండ్రుల్ని, కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి. అదే కాదండి, ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం, వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం, కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం, తర్వాత విదేశాల్లో ఉన్న వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం, దహనం చేయకపోవటం, కర్మ చేయకపోవటం, ఇవి చెయ్యరాని మహాపాపాలు. వాళ్ళకి ఎవరేం పెట్టారు, ఏం తిన్నావా, అన్నం తిన్నావా, ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు. నా కొడుకులు, నా కోడళ్ళు, నా కూతుళ్ళు, నా అల్లుళ్ళు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పీకుతూ ఉంటుంది. కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి. ఈ పాపం బాగా ఇబ్బంది పెడుతోంది. తర్వాత వ్యభిచారం. భార్య, మనకు హిందూ సాంప్రదాయంలో భార్యాభర్త ఇద్దరే కుటుంబం కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం. 5 సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు పంపించడం, ఇటువంటి మహాపాపాల వల్ల దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి. ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందుకు ఉన్నది. ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు. పెళ్లి చేసుకున్నావు, 2 3 పిల్లలు కన్నావు, నీ దాంట్లో ఉద్యోగం చేసే పిల్లలు నువ్వు మరిగావు, నీ భార్య ఉద్యోగం చేస్తుంది, ఆమె కన్ను మెరిగింది, చెరుగొడుతో 2 వెళ్ళారు. ఆ పిల్లలు ఏమైపోతున్నారు? తల్లిదండ్రులు, అమ్మమ్మ తాతో, నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటూ చూస్తారు. వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం. చివరికి ఏమవుతుంది? యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పరస్త్రీల వల్ల, పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు. ఉండరు. పూర్తిదాకా వాళ్ళు కాలం గడిపేవాళ్ళు 1000లో ఒక్కడు కూడా కనపడలే. చివరికి భార్య గతి అవుతుంది. అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతిన భార్య ఉంటుంది. 2 చెరవలను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది. సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు. వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది. ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. నేను చెప్పటం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, పిల్లలు, చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు,
దేవతా పూజలు జరగాలి. అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం అని ఉంది. వంశపారంపర్యంలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి. ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. వాళ్ళ టైము చాలలేదు, నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు. ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివరిలో వేయండి. ఇది తప్పనిసరిగా వేయాలి. ప్రతి వాళ్ళు అవలంబించాలి. భర్తని భార్య, భార్యని భర్త, అత్తమామల్ని కోడలు, తల్లిదండ్రుల్ని కొడుకు జాగ్రత్తగా చూడటం, వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం, పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉండటం, వీటి తర్వాత దేవతా పూజలు. ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా, నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా. ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి. ఏవైనా ఉంటే మానుకోవాలి. మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి. నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను, ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు. ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి. ఇది ప్రతి రాశికి కూడా చివరి భాగంలో వేయండి. అందరూ వినాలి, దీన్ని అవలంబించాలి. స్వస్తి.